జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, 12వ స్థానంలో రవి గారు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తాయి. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం రోజున అలాగే శుక్రవారం రోజున పనులు స్టార్ట్ చేస్తే కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పెసలు దానం చేయని బ్రాహ్మణుడికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి కుటుంబ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. కుటుంబాధిపతి 8వ స్థానంలో నుంచి 9వ స్థానానికి వస్తున్నారు. అయినా సరే కొంచెం కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధనపరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సకాలంలో చేతికి ధనం అనేది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్ కి మాత్రం కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. 5వ స్థానంలో శని గారు ఉన్నారు కాబట్టి కొంచెం లవర్స్ కి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉంటారు. జాగ్రత్త తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి, నారాయణ కవచం చదువుకోండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సప్తమాధిపతి శుక్రుడు నీచబడ్డాడు. 7వ స్థానాన్ని శని గారు చూస్తున్నారు. కుజుడు అష్టమ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తున్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు కొంచెం మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ వారంలో బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తక్కువ పెట్టండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ దశమాధిపతి నీచబడ్డాడు, కానీ 12వ స్థానం నీచబడ్డాడు. రాహు గారి దృష్టి 10వ స్థానం మీద, కేతు గారు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటుంది. మంచి లాభాలు అంటూ ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. చాలా బాగుండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.